వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు చీఫ్ కన్సల్టెంట్ డైటీషియన్ యశ్వంత్ గారు. సో ఈరోజు సార్ మనతో ఎందుకున్నారంటే, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం చాలామంది చిన్నపిల్లల్లో అండ్ పెద్దవాళ్ళలో కూడా చాలామంది స్పెట్స్ పెట్టుకుంటారు. ఇది యాక్చువల్ స్పెట్స్ పెట్టుకోవడం అనేది స్టైల్ కోసం కాదండి, వాళ్ళకు సైట్ ఉందండి. సో ఈ సైట్ తగ్గించుకొని విజన్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ సీడ్స్లో కొన్ని ఉన్నాయి. ఇవి నేను చెప్తాను, ఇవి రెగ్యులర్గా తీసుకోండి, మీరైతే మీ విజన్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంటున్నారు. సో సార్ ద్వారా ఆ సీడ్స్ ఏంటి, ఆ ఫ్రూట్స్ ఏంటి అండ్ ఆ వెజిటేబుల్ ఏంటి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ నిజంగా సార్ చాలామంది చిన్నపిల్లలు యాక్చువల్ 2 years పిల్లలకు కూడా స్పెట్స్ పెట్టుకుంటున్నారు. సో చాలామంది అనుకుంటారు స్టైల్ కోసం అని కాదు. సో ఈ సైట్ని తగ్గించుకోవడానికి ఈరోజు మనకు ఎలాంటి ఇంగ్రీడియంట్స్తో ఏం చెప్పబోతున్నారు? అంటే ముందు చూసుకున్నట్టయితే హోమ్ రెమెడీ బదులు దానికి ఇందుకోసం ఐసైట్ వస్తుంది. అంటే మెయిన్గా మనం చూసే ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది మనము మినిమం డిస్టెన్స్ ఈ విధంగా పెట్టుకోవాలి. ఓకే. కానీ మనం ఏం చేస్తున్నాం, ఈ విధంగా పెట్టుకుంటున్నాం. దానివల్ల ఏమవుతుందంటే ఆ లైట్ ఫోకస్ అనేది డైరెక్ట్ రెటీనాక్ అనేది పడడం జరుగుతుంది. దానివల్ల అది ఏమవుతుంది అంటే చూపు అనేది తగ్గడం జరుగుతుంది. అప్పుడు సైట్ అనేది చాలా మందికి పెరుగుతుంది. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా చూస్తున్నాం, ఒక్కొక్కరికి మన భూతద్దాల సైజు కూడా గ్లాసెస్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అని అంటే సైట్ పెరిగింది. ఇంతకుముందు చూసుకుంటే ఇప్పటికి చాలా ఇప్పుడు 0.5 లేదా 0.10 అట్లా ఇంక్రీజ్ అయింది. దాని నుంచి వాళ్ళు పెట్ సైజ్ ఇంక్రీజ్ చేశారని. అవన్నీ ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళు ప్రాపర్గా ఫుడ్, అంటే వాళ్ళకు ఏమవుతుంది అంటే ఎక్కువ వైటమిన్ సి డెఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి వాళ్ళకి ఎప్పుడైతే వైటమిన్ సి డెఫిషియన్సీ ఉంటుందో అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే విజన్ కానీ లేదంటే బాడీ వీక్ అవ్వడం, ఇమ్యూనిటీ పవర్ తగ్గడం ఇవన్నీ జరుగుతుంటాయి. అప్పుడు వాళ్ళ బాడీకి ఏం వచ్చినా కూడా వాళ్ళ బాడీ తట్టుకోలేదు. అందుకు ఇదొక ఎగ్జాంపుల్ అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి మనం ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే కూడా మనం ఇక్కడ అన్ని సిట్రస్వి పెట్టాము, ఎక్సెప్ట్ ఈ వెజిటేబుల్ తప్ప. ఎందుకు అని అంటే క్యారెట్లో ఏమవుతుందంటే యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు బీటా కెరోటిన్ అనేది రావడం జరుగుతుంది. దానివల్ల ఐసైట్ అనేది కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఒకసారి తీసుకుంటే ఇంక్రీజ్ అవుతుంది అంటే అబ్సల్యూట్లీ నో. డైలీ అనేది తీసుకోవాలి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సలాడ్ టైప్ కానీ, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జ్యూస్ టైప్ కానీ, అది డిపెండ్స్ ఆన్ యూ. కర్రీ టైప్ కానీ, ఫ్రై కానీ అట్లా. అంటే ఓన్లీ వెజిటేబుల్స్లో క్యారెట్, బీట్రూటే కాదు, అనేక రకాలు కూడా ఉన్నాయి. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం లెమన్ చూస్తాం, ఇది కూడా ఒక మనం చూసుకున్నట్టయితే దీంట్లో వైటమిన్ సి కూడా ఎక్కువ ఉంటుంది. మనం చూస్తుంటాం ఎక్కువ, ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో మనం ఎక్కువ బాడీ డిహైడ్రేట్ అవుతుంటే మనం ఏం చేస్తాం, ఇమీడియట్గా సోడా తాగడము లేదా లెమన్ జ్యూస్ ఇవి ఎక్కువ తాగుతుంటాం. ఇందుకోసం అంటే మన బాడీని డిహైడ్రేట్ కాకుండా ఉంచుతుంది. ఇంకోటి దీంట్లో ఏమవుతుందంటే వైటమిన్ సి ఉండడం వల్ల మన విజన్తో పాటు మన హార్ట్కి కూడా ఎఫెక్ట్ కాకుండా చూస్తుంది. ఇప్పుడు ఆరెంజెస్ అందరికి తెలిసిందే, చిన్నప్పటి నుంచి ఇప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు లేదా మన పేరెంట్స్ కావచ్చు, సీజనల్ ఫ్రూట్స్ అనేది పక్కా తీసుకోవాలి. ఎస్పెషల్లీ ఇట్లా ఇమ్యూనిటీ బూస్టర్స్ లైక్ ఇప్పుడు ఆరెంజెస్ కావచ్చు, కివీ కావచ్చు, డ్రాగన్, ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే సిట్రస్ ఫ్రూట్స్ ఇవన్నీ. దానివల్ల ఇప్పుడు విజన్ ప్లస్ ఇమ్యూనిటీ, అంటే ఒక్క ఫ్రూట్ వల్ల మనకు అనేక లాభాలు అనేది ఉండడం జరుగుతుంది, నాట్ ఓన్లీ ఫర్ ఐసైట్. కాబట్టి అది డిపెండ్స్. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు సార్ మళ్ళీ హోల్ ఫ్రూట్ తీసుకోలేరు కదా, 2 slices ఇవ్వండి, మళ్ళీ ఒక 1.5 hour అయినాక మళ్ళీ ఒక 2 slices ఇవ్వండి. ఒకటేసారి హెవీ మీల్ లాగా కూడా ఇవ్వద్దని చెప్తున్నా. డిపెండ్స్ ఆన్ ద ఫ్రీక్వెంట్ మీల్స్ పరంగా తీసుకోవచ్చు. ఇంకోటి ఇప్పుడు ఏవైతే సీడ్స్ ఉంటాయో ఇవి ప్రోటీన్ లాగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. పంకిన్ సీడ్స్ ఇవి. ఇంకోటి ఈ సీడ్స్ మనం ఏ విధంగా తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ అంటే ఒక 10 grams లేదంటే ఒక స్పూన్ లేదా 1 cup అట్లా తీసుకోవచ్చు. అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఏం చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లో మనం దోశ తిన్నాము, దోశ చట్నీతో పాటు ఈ పంకిన్ సీడ్స్. అంటే ఇటు ప్రోటీన్ వెళ్తుంది, ఇటు కార్బోహైడ్రేట్స్ వెళ్తున్నాయి. అంటే వాళ్ళకి బ్యాలెన్స్డ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. దాన్ని బట్టి ఏమవుతుంది అంటే వాళ్ళకు విజన్ అనేది కంట్రోల్కి వస్తుంటుంది. అట్లా ఒక 2-3 months అట్లా రెగ్యులర్గా తీసుకున్నట్టయితే కూడా విజన్ అనేది కంప్లీట్గా నార్మల్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే యాక్చువల్లీ మీరు ఈ ఫ్రూట్స్ అన్ని చెప్తున్నారు, ఈ ఫ్రూట్స్ అన్ని వాళ్ళు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు. ఏమంటే దీంతో పాటు మన ఫుడ్లో కూడా ఏమైనా చేంజెస్ చేసుకోవాలా, ఎలాంటి ఫుడ్లు తీసుకుంటే మంచిది? ఇంకోటి ఇప్పుడు ఐసైట్ పెంచుకోవాలి అంటే చాలా మంది ఇప్పుడు వెజిటేరియన్ వాళ్ళకి ఇది ఓకే, కొంతమంది నాన్ వెజిటేరియన్స్ కూడా ఉంటారు. వాళ్ళకి మనకి ఏం చేసుకోవచ్చు అంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్, నథింగ్ బట్ ఒమేగా సాల్మన్ ఫిష్ ఆయిల్ కానీ లేదంటే తునా కానీ. ఇప్పుడు చాలా మందికి సాల్మన్ ఫిష్ అంటే అది కాస్ట్ ఎక్కువ అది ఇది అని అంటారు తునా అంటే. ఇప్పుడు మనకు సాల్మన్ ఫిష్ ఆయిల్ కూడా క్యాప్సిల్స్లో దొరుకుతున్నాయి, కానీ ఆ క్యాప్సిల్స్ కూడా అనేక బ్రాండ్స్ వచ్చినాయి ఇప్పుడు. దాంట్లో WHO ఏదైతే రికమెండ్ చేస్తుందో దాన్ని బట్టి మనం తీసుకోవాలి. అందుకు నేనేం చెప్తా సార్, మరి ఇప్పుడు WHO ఏది రికమెండ్ చేసిందో మాకు తెలియదు కదా అంటారు. ఇంగ్రీడియంట్స్ చూడండి వెనకిలా,
ఇంకిలో మనకు ఇంగ్రీడియంట్స్ దాంతోపాటు కింద WHO రికమెండెడ్ అయితే గ్రీన్ కలర్ ఉండి సమ్ లేబుల్డ్ ఉంటుంది ఇట్లా, అవి తీసుకోండి. సో దట్ ఏమైతే మన బాడీకి కూడా హానికరం కాదు, అది ఆరోగ్యకరం అనేది కూడా నిర్ధారణ అయింది. అదే సార్, ఇప్పుడు ఫిష్ గురించి వీటి గురించి చెప్పారు, క్యాప్సిల్స్ గురించి. డైట్ ఎట్లాంటి డైట్ పాటించాలి అంటే వీళ్ళు ఒకటి చూసుకున్నట్టయితే హై ప్రోటీన్ డైట్ అనేది మ్యాండేటరీ. నథింగ్ బట్ వీళ్ళు ఎక్కువ గ్లూకోజ్ ఫుడ్ అనేది తక్కువగా తీసుకోవాలి, ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. లైక్ గ్లూకోజ్ ఫుడ్ అంటే ఇప్పుడు మనం గ్లూకోజ్ ఫుడ్ అనే వరకు అందరికి ఒకటే ఆలోచన వస్తుంది మైండ్లో, స్వీట్స్ ఎక్కువ తినాలేమో, ఇవి ఎక్కువ వస్తుంది. గ్లూకోజ్ ఫుడ్ అంటే ఓన్లీ స్వీట్లోనే ఉండదు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైస్లో ఉంటుంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైస్ ఐటమ్స్ లైక్ దోశ, వడ, పూరి, బజ్జీ, దీంట్లో కూడా ఎక్కువ ఈ గ్లూకోజ్ ఫుడ్ అనేది ఉంటుంది. దాన్ని తక్కువగా తీసుకోండి. అవి ఏమైతే అంటే మీరు అనొచ్చు, సరే అవి కార్బోహైడ్రేట్స్ కదా అనే ఛాన్స్ ఉంది. అవి కార్బోహైడ్రేట్స్ మనం తిన్నప్పుడు అవి ఎప్పుడైతే మన గట్లకు ఎంటర్ అవుతుందో లేదా మన డైజెస్టివ్ ట్రాక్లకు ఎంటర్ అవుతుందో అప్పుడు అది గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. మనకు గ్లూకోజ్ వద్దు, ప్రోటీన్ ఫుడ్, ఇటు కార్బ్స్, వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కావాలి, ఫైబర్. సో దట్ ఈ ఇంకోటి మనం చూస్తుంటాం చాలా మంది మన చిన్నపిల్లలు కానీ లేదా పెద్దవాళ్ళు కొంతమంది స్పినాచ్ కర్రీ లేదా నథింగ్ బట్ పాలకూర కర్రీ కానీ ఆకుకూరల కర్రీస్ తినమంటే నాకు తినబుద్ధి అవుతలేదు, అవి చేదు ఉంటాయి, కానీ అవి చేదు ఉంటాయి అని పక్కకు తీసేస్తే మనకు అది హెల్త్కి డ్యామేజ్. అట్లా కాకుండా మనం అన్నీ తీసుకుంటే ఏమవుతుందంటే ఫైబరు, వైటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ వెళ్ళడం వల్ల మనకు ఐసైట్ని కంట్రోల్ చేసుకోవడమే కాకుండా మన బాడీని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. నిజంగా సార్, ఈ రోజు అయితే మన ప్రేక్షకుల కోసం ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అంటే సీడ్స్లో ఏ దాంట్లో మనకు ఐసైట్ని తగ్గించి విజన్ని ఇంక్రీజ్ చేసే ఉన్నాయో చాలా చక్కగా వివరించారు. కంపల్సరీ మన ప్రేక్షకులు కూడా దీన్ని గమనించి కంపల్సరీ వాళ్ళ డైట్ని మార్చుకొని దీనితో పాటు వాళ్ళ డైట్ కూడా మార్చుకొని వాళ్ళ ఐసైట్ని తగ్గించుకొని విజన్ని ఇంక్రీజ్ చేసుకుంటారని చెప్పేసి ఆశిద్దాం సార్. ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి అంటే ఐటమ్స్ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సార్.